ఒక్కసారి ఇక్కడ ఈ కామెంట్ చూడండి. అను సిస్టర్ ఏమని చెప్పిందో. అన్నయ్య మీ వీడియో చూశాను, మీరే నాకు ఇన్స్పిరేషన్, ఆగిపోయిన నా ఛానల్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తా, మళ్ళీ కంటెంట్ క్రియేట్ చేస్తా అని పెట్టింది. अनु बहन जी आपको बहुत बहुत शुक्रिया। मैंने ऑलरेडी बोल दिया सब लोगों को, ध्यान से सुनिए और एक बार। जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो। బ్రతకాలంటే చావడం కూడా తెలిసుండాలి. నేను చెప్పేది ఇదే. నా వల్ల ఒక్కరు మారినా నేను గెలిచినట్లే. నన్ను గెలిపిస్తుంది మీరే. యూట్యూబ్ అనే ప్రపంచంలో, యూట్యూబ్ అనే సముద్రంలో పక్కన నిలబడి ఈదుతా అంటే కుదరదు. చావో రేవో సముద్రంలో దూకాలి. బ్రతికితే ఆశలు, పోతే ప్రాణాలు, ఇంకేముంది జీవితం. అను సిస్టర్ మీతో నాకు పెద్దగా పరిచయం లేదు, మీరైతే నాకు తెలియదు, కానీ నేను మీకు తెలిసే ఉండొచ్చు. జీవితంలో ఏదైనా సాధించాలంటే భయం ఉండకూడదు, అది చాలా డేంజర్. ఇంకోటి, నువ్వు కంటెంట్ తయారు చేస్తుంటే ఎవరో నిన్ను చూసి హేళన చేస్తారు, నవ్వుతారు అంటే ఇంకా ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలి. యూట్యూబ్ లో ఎవరితో పోటీ పెట్టుకోవద్దు, నీకు నువ్వే పోటీ, నీతో నీకే పోటీ. అద్దంలో చూసుకుంటే కనిపించాల్సింది నీ ముఖం కాదు, మండుతున్న అగ్నిగోళం కనిపించాలి. నీకు నువ్వు నమ్మకం కోల్పోయిన ప్రతిసారి వచ్చి ఈ వీడియో చూడు, నీకోసమే చేస్తున్నా. నీలో రక్తం మరిగి కంటెంట్ క్రియేట్ చేయడం ఎలానో నేర్చుకో. నేనెందుకు యూట్యూబ్ లో గెలవలేను, నేనెందుకు సక్సెస్ అవ్వలేను అని నా మాటలు నీకు పదే 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 వినిపించాలి. ఇంకా ఎదిగే వాళ్ళని చూసి కుళ్ళుకోవడం కామనే అయిపోయింది ఈ యూట్యూబ్ లో. వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు. దరిద్రమైన సమాజంలో ఉన్నాము. అయినా పర్లేదు, నీకు నేను తోడుంటా, నీ వెంట నేను నడుస్తా. నాతో కలిసి అడుగులు ముందుకు వేస్తావా చెప్పు. నువ్వు పెట్టావు కదా ఇక్కడ కామెంట్, ఆగిపోయిన నా ఛానల్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తా అని నా మోటివేషన్ తో. ఇదే నాకు కావాల్సింది, నేను కోరుకునేది కూడా ఇదే. నేను నిర్మించాలనుకున్న మనుషులు కూడా ఇలాంటి వాళ్ళనే. చావో రేవో యూట్యూబ్ లో తెలుసుకుందాం. నువ్వు ఎంత కష్టపడాలి అంటే నీ ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు, ప్రొడక్ట్ ట్యాగ్ చేసి ఒకటికి చూపించే వరకు నువ్వు పోరాడుతూనే ఉండాలి. నీతో నేను కూడా ఉంటాను సపోర్ట్ గా.